ఓం శ్రీ సాయిరామ్. మిత్రుల్ని ఎంచుకోవడం ఎలా? అందరికీ సాయిరామ్. జీవితంలో మనకి తటస్థపడే వారిలో చాలామంది పరిచయస్తులే ఉంటారు. వారిలో మిత్రులు అన్నదగ్గ వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మైత్రి రెండు వైపులా పదునున్న కత్తి. గాలితో మైత్రి ధూళికణాన్ని అందరాని ఎత్తులకు చేరవేస్తుంది. వాన చినుకు మట్టిలో అణిచివేస్తుంది. శిక్షణ ఇస్తే అడవిలో పెరిగిన మృగం కూడా తనకు అలవాటు లేని పనులు చేస్తుంది. అలాగే మిత్రులతో సహచర్యం వల్ల మన వైఖరిలో మంచికో చెడుకో మార్పు వస్తుంది. కనుక స్నేహం చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. సోదాపు. ఎవరది? ఓ చిట్టి, నువ్వా? సోది అంటున్నావేంటి? సోది కాక ఫ్రెండ్స్ని జాగ్రత్తగా ఎంచుకోవాలని ఓదర కొట్టేస్తున్నావు. సింపుల్గా ఎలాంటి వారితో స్నేహం చేయొచ్చో చెప్పొచ్చు కదా. చెప్తా విను. మైత్రి చేసే ముందు వ్యక్తుల యొక్క ప్రవర్తన, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ స్నేహాలు తెలుసుకోవాలి. ఉంది కలిసి తిరిగితేనే కదా అవన్నీ తెలిసేది. పరిచయం కాగానే ఫ్రెండ్స్ అయిపోరు కదా. మంచి డిసిప్లిన్, క్యారెక్టర్, బిహేవియర్, మంచి స్నేహితులు లేని వారికి ముందే గుడ్ బై చెప్పేయాలి. సరే అయితే బాయ్ బాయ్. అంటే నేను మంచివాడిని కాదంటావా? ఏదో సరదా కన్నాను, బాధపడకు. కంటిన్యూ. క్షణానికో మాట మాట్లాడే వారితో స్నేహం చేయకూడదు. తియ్యగా మాట్లాడుతూ నిన్ను నమ్మించి మోసం చేయాలనుకునే వారిని అసలే నమ్మకూడదు. ఇదిగో ఈ మొసలి కథ చెప్తాను, విను. సరే చెప్పు. నీటిలో ఉండే మొసలి, గట్టు మీద ఉండే కోతి మంచి స్నేహితులు. ఒకరోజు మొసలి కోతిని తన ఇంటికి రమ్మని పిలిచింది. కోతిని వీపు మీదకి ఎక్కించుకొని తీసుకెళ్తోంది. దారి మధ్యలో మొసలి తన భార్య కోతి గుండెను తినాలనుకుంటోందని చెప్పింది. పండుని తినాలి కానీ గుండెని తినడం ఏంటి? మరేం లేదు, అది మొసలి కదా, అందుకని పండుకు బదులు గుండెను తినాలనుకుంది. అప్పుడు కోతి, అయ్యో ఆ సంగతి ముందే చెప్పొద్దా, నేను నా గుండెను చెట్టు కొమ్మకు తగిలించొచ్చేసానే అంది. ఆ మాటలు నమ్మి మొసలి వెనక్కి వచ్చేసింది. నమ్మేసిందా? అవును మరి, మొసలి కోతి మంచి స్నేహితులని చెప్పాను కదా, అందుకని నమ్మేసి వెనక్కి వచ్చేసింది. అప్పుడు కోతి చెట్టెక్కి కూర్చుని, మూర్ఖుడా, ఎవరైనా తన గుండెను చెట్టు కొమ్మకు తగిలించగలరా? నీ తెలివి తక్కువతనం వల్ల నేను బతికిపోయాను అంది. ఇంతకీ ఇందులో నీతి అర్థమైందా? ఓ సూపర్గా అర్థమైంది. స్నేహం చేస్తే తెలివైన కోతులతోనే స్నేహం చేయాలి. మూర్ఖులు, దుర్మార్గులైన ముసలి లాంటి వారితో అస్సలు స్నేహం చేయకూడదు. కాస్త ఆగు. ట్రూ ఫ్రెండ్ డివైడ్స్ గ్రీఫ్ అండ్ మల్టిప్లైస్ హ్యాపీనెస్. అలాగే గుడ్ క్యారెక్టర్, యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఉన్నవారినే స్నేహితులుగా ఎంచుకోవాలి. అబ్బా, నేను ఈవేళ క్లాస్కి వెళ్తున్నానని చెప్పి సినిమాకి వెళ్దాం అనుకున్నానే. అందుకే నీలాంటి వాడిని కాక ఆలోచించేది, చెప్పేది, చేసేది మంచిదై ఉన్న వాళ్ళనే స్నేహితులుగా ఎంచుకోవాలి. ఓకే ఓకే, నెక్స్ట్. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నా, దెప్పలుగా చెరువు నిండిన గప్పలు 10,000 చేరు గదరా సుమతి. వాట్? మధ్యలో కప్పలు కావాలేమిటి సోదరా? మరేం లేదు, చెరువు నిండితే కప్పలు వచ్చి చేరుతాయి కదా. అలాగే నీ వల్ల లాభం ఉందని తెలిసి కొంతమంది స్వార్థంతో ఫ్రెండ్షిప్ చేస్తారు. అలాంటి వారు నిజమైన స్నేహితులు కాదు. కష్టంలోనూ సుఖంలోనూ మన పక్కనే ఉండి మనకు సాయపడేవారే నిజమైన ఫ్రెండ్స్. వాళ్ళు నీకు సాయం చేయాలనుకోవడం స్వార్థం కాదా? నాలో స్వార్థం లేకపోతేనే కదా వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేసేది. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యా మిస్టర్ చిట్టి? అసలు ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలో ఒక్క ముక్కలో చెప్పు. లైక్ గాడ్. గాడ్ ఇస్ హీరో, వరల్డ్ ఇస్ జీరో. ఆ హీరోనే మన ఇంట వెంట జంట ఉండి మనని ఎంతటి కష్టం నుండైనా కాపాడే మన సత్యసఖుడు. సత్యసఖుడు అంటే ట్రూ ఫ్రెండ్ అనే కదా? ఎస్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ మిస్టర్ చిట్టి. జై సాయిరామ్. స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకొని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి. కేవలం హలో అంటేనే హలో అనుకోని వారితో చేరటము చాలా తప్పు. స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాడి బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా మనం చక్కగా విచారణ చేసుకోవాలి. వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటిని కూడా మనం గుర్తించాలి. వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు,
ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి. వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం చూడకూడదు. వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి. కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు. కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు. ఇది నిజమైనటువంటి యొక్క మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు. ఇవన్నీ కదిలిపోయే మేఘాలు, ఏ నిమిషంలో వీడిపోతుందో. కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో, హౌ ఆర్ యు, గుడ్ బై, ఇంతటితోనే మనం ముగించుకోవాలి.